షామీర్పేట మేడ్చల్ మండలాల మజీద్పూర్ ఘన్పూర్ గ్రామంలో సరిహద్దుల్లో ఉన్న శ్రీ క్షేత్రగిరి వెంకటేశ్వర స్వామి జాతర సందర్భంగా మంగళవారం మేడ్చల్ ఎమ్మెల్యే చామకూరు మల్లారెడ్డి హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు. జాతర సందర్భంగా ఆలయానికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటున్నట్లు ఆలయ ఈవో వెంకన్న, ఆలయ అనువంశిక ధర్మకర్తలు దివాకర్లు అన్ని ఏర్పాట్లు చేశారు. ఈ సందర్భంగా జాతరలో భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు జరగకుండా ఏసీపీ రామలింగేశ్వరరావు ఆధ్వర్యంలో మేడ్చల్ సీఐ నరసింహారెడ్డి, షామీర్పేట సీఐ నిరంజన్ రెడ్డి పర్యవేక్షణలో గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. 8,000 మంది వచ్చారు. సాయంత్రం వరకు ఏమో పడ్డారు. 65,000 నుంచి 70,000 మంది వరకు రావచ్చని అంటున్నారు. మురళీధర గారు, మల్లారెడ్డి గారు, ఎమ్మెల్యే గారు వచ్చారు. భక్తులకు లడ్డు క్యూ లైన్లో అన్ని ఏర్పాటు చేయడం అనేది కింద అన్నదానం చేసే వాళ్ళు ఉన్నారు, హెల్త్ కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారు. జాతరలో భాగంగా 16వ తారీఖు వేలాది మంది ఈ జాతర చేస్తారు. ఈ భక్తులకు సకల సౌకర్యాలు అన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఆలయ అనవసర ధర్మకర్తలు దేవస్థానం కార్యాలయాన్ని ఏర్పాటు చేయడం రంగారెడ్డి గారు తిరుపతి తర్వాత పెద్ద దేవస్థానం తెలంగాణలో కొండపై ప్రకృతి వాతావరణం మధ్యనే దేవస్థానం నెలకొన్నది. ఇక్కడ గత నాకు తెలిసి 75 సంవత్సరాల నుంచి ఇక్కడ జాతర జరుగుతుంది. ఈ జాతర ప్రతి సంవత్సరం దిగువ అభివృద్ధి జరుగుతుంది. తిరుపతి నుంచి వచ్చిన విగ్రహం దేవస్థానం ఆధ్వర్యంలో ప్రతిష్ఠించబడి వెనుకటికి నిలిచిన దేవుడు వెంకయ్య ఈ దేవుడు తిరుపతి నుంచి గత 9 సంవత్సరాలుగా ఈ దేవాలయానికి రోడ్డు, మరి మంటపము, దేవాలయ ధర్మశాఖలు, చుట్టుపక్కల ప్రజల సహకారం దేవాలయం దిగుదల అభివృద్ధి. ఇది ఒక మంచి దేవాలయమే కాకుండా ఇక్కడ మంచి పర్యాటక స్థలంగా కూడా ఉన్నది. ఇక్కడ దేవస్థానం వారికి అన్ని వసతులు ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి శనివారం రోజు కూడా ఇక్కడ అన్నదాన కార్యక్రమము మరియు వైకుంఠ ఏకాదశి, ఉత్తరాధార దర్శనము, మిగతా వార్షిక బ్రహ్మోత్సవాలు, కొత్త సంవత్సరం రోజు కూడా ఇక్కడ జనాలు విపరీతంగా రావడం జరుగుతున్నది. ఈ ఆలయం గత 2-3 సంవత్సరాల నుంచి కూడా విశేషమైన జనం రావడం జరుగుతుంది. ప్రతి శనివారం అన్నదాన కార్యక్రమం ఉంటుంది. మిగతా కార్యక్రమాలు కూడా దేవాలయానికి అనువంశిక ధర్మకర్తలతో సహాయంగా ఇవాళ జాతర అత్యంత వైభవంగా జరుగుతుంది. కోవిడ్ సమయంలో మిగతా అన్ని సమయాల్లో దాదాపు 1,00,000 మంది జనం జాతరకు వస్తారు. వాళ్ళకి తగిన మంచినీటి వసతి, భోజన సదుపాయము, తర్వాత మిగతా అన్ని పోలీసు వారి సహకారం, అందరి సహకారంతో విశేష స్పందన లభిస్తుంది. ఇంకా ముందు దేవాలయ ధర్మశాఖ ఆధ్వర్యంలో ఇంకా మరిన్ని వసతులు ఏర్పాటు చేయడం జరుగుతుంది. బ్రహ్మాండంగా జరుగుతుంది. ఈ ప్రభుత్వం తరఫు నుంచి కూడా లోకల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి గారు, బీజేపీ సంబంధించిన మురళీధర్ గారు, తర్వాత సుధీర్ రెడ్డి గారు ఇప్పటికే ఇచ్చేసినారు. ఇంకెంతో మంది రాజకీయ ప్రముఖులు, స్థాన ప్రముఖులు కూడా ఈ సాయంత్రం వరకు దేవాలయం దర్శిస్తారు. అందరికీ అన్ని వసతులు ఏర్పాటు చేయడం జరిగింది.
కొద్దిగా ఇక్కడ చూడండి. క్షేత్రగిరి గోవింద అమ్మ దండం పెట్టుకొని జరుగుతుందండి.